ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు జూలై 19 నుంచి జూలై 25 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముందుగా మనకి ఈ 19 నుంచి 25 లోపల ముఖ్యమైనటువంటి పండుగలు చూసినట్లయితే 25వ తారీఖు తొలి ఏకాదశి అవుతోంది. శైల ఏకాదశి అంటారు. ఆ రోజు చాతుర్మాస్య ప్రారంభం. ఆషాఢ శుద్ధ ఏకాదశి లగాయతు. మనకి కార్తీక మాసంలో ఈ వ్రతం పరిపూర్ణం అవుతుంది. 4 మాసాలు పూర్తవుతాయి. ఆషాఢం నుంచి భాద్రపదం, భాద్రపదం నుంచి ఆశ్వీజం, ఆశ్వీజం నుంచి కార్తీకం. ఈ 4 మాసాలు అయ్యేటప్పటికీ చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి మాసములట. ఈ చాతుర్మాస్య దీక్ష వహించేవారు ప్రాతకాలంలో స్నానం చేసి ఒక గదిలో స్వామికి మండపం ఏర్పరిచి విష్ణుమూర్తిని పెట్టుకుని అఖండ దీపారాధన 4 నెలలు పెట్టుకుంటారు. ఉదయం షోడశోపచారాల చేత పూజ చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం స్వీకరిస్తూ కిందే పడుకుంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సాయంకాలం వేళ ఏకభుక్త ఒకేసారి రోజు ఆహారాన్ని స్వీకరిస్తూ సాయంకాలం వేళ కూడా స్వామివారికి షోడశోపచారాల చేత పూజ చేసి ఒక దీక్ష వహిస్తారు. ఇది చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. ఈ 4 మాసాలు ఆ స్వామిని ధ్యానం చేస్తూ ఉండాలట. ఇది అయితే ఈ వారం మనకి మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, వృషభ రాశిలో కుజుడు, రవి, గురులేమో కర్కాటక రాశిలో, మిథున రాశిలో బుధుడు, శుక్రుడు, కేతువు సింహరాశిలో, చంద్రుడు కన్యా, తుల, వృశ్చిక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి అష్టమంలో రవి గురులు, చంద్రుడి యొక్క బలం బాగుంది. చంద్రుడు దశమ ఏకాదశ 20 స్థానాల యందు చంద్ర సంచారం. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం. వారం మధ్యలో కూడా మంచి అనుకూలమైన వాతావరణం. వారాంతం అకాల భోజనము, శ్రమ, చిన్న చిన్న ఆటంకాలు. అయితే ఈ ధనుర్రాశి వారి విషయానికి వస్తే గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. తృతీయ రాహువు, చతుర్థ శని, ఒక షష్టంలో మాత్రం కుజుడున్నాడు. కాస్త స్థితిగతుల్లో ఆర్థిక డెవలప్మెంట్స్ కాస్త పర్వాలేదు. సప్తమంలో బుధుడు, పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏం పెద్దగా అనుకూలంగా ఉండవు. అష్టమంలో రవి గురులు, వారికి కూడా పెద్దగా డెవలప్మెంట్స్ లేవు. భాగ్యంలోకి వచ్చేప్పుడు శుక్రుడు. ఏదో వేళకి తిండి భోజనాదులు మాత్రం లభిస్తాయి. అంటే మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే పనులు లేవు. ఎటొచ్చి ఆత్మస్థైర్యం, మానసికమైన ప్రశాంత వాతావరణం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, వార ప్రారంభం వారం మధ్యలో ప్రోత్సాహం ఉంటుంది. తండ్రి వ్యతిరేకం, తల్లి మనం చెప్పిన మాట వినరు, ఇలా బంధువులతో వివాదాలు, ఇలా చిన్న చిన్న సమస్యలు. ఏ సమస్య అన్నవండి పని అవ్వదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఏదో ఆర్థికంగా మనకు వస్తుంది అనుకుంటాం, ఆలస్యం అవుతుంది. ఈ పని ఇలా చేద్దాం అనుకుంటాం, అలా జరగదు, ఇంకోలా జరుగుతుంది. ఇలా చిన్న చిన్న ఆటంకాలు, సమస్యలు, చిన్న చిన్న స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తలు చూసుకోవాలి. విద్యార్థులకు అనుకున్న ర్యాంకు కష్టం,
రాజకీయ నాయకులకు కూడా సామాన్యమైన ఫలితాలు. వృత్తుల వారికి కూడా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ చాలా తక్కువ. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా అంతంత మాత్రంగానే ఈ వారం ఉన్నాయి. అయితే ఈ సమస్యల నుండి బయటపడడం ఎలా అంటే, ఈ రాశి వారు నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ శనికి తైలాభిషేకాలు చేయండి. దానాల్లో నువ్వుల దానం చేయండి. వారాల్లో శనివారం పెట్టుకోండి. అభిషేకం శనివారం శని భగవానుడికి చెయ్యండి. చీమలకి పంచదార, కాకులకి ఆహారం వేయండి. తిరిగే చెట్టు, జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి. చాలా అనుకూలమైన వాతావరణం వస్తుంది. దీర్ఘకాలికమైన పనులు అవ్వకపోవచ్చు, కానీ మామూలుగా మీరు చేసే పనులు ఇబ్బందులు ఉండవు.